వారు దహన బలులను నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగం తీసుకొని పళ్ళెములలో పోసి ఆ రక్తంలో సగం బలిపీఠం మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవని చేయుచు విధేయులమై వినుమనిది. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటినీ విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పాను. తరువాత మోషే ఆరోను, నాదాబు, అబీయు ఇశ్రాయేలీయుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీయుల దేవుని చూసిరి. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశ మంటలకు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయుల ప్రధానులకు ఏ హాని చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూసి, మేము మీ ఎద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును ఊరును మీతో ఉన్నారు. ఎవరికైనా మీ ఆజ్ఞలు ఉన్న ఎడల వారి ఎద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండలు కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నిమణి ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేగిపవళ్ళు 40 దినములుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈరోజు పాఠంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మరి ఈ దిన పాఠంలో 24వ దినం వచ్చినా కనుక మరి ఈరోజు ఒక విలువైన మాట ధ్యానం చేసుకుని వాక్యంలో విందాం. నిర్గమాకాండ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి, ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలకు తేజము వంటిదియు ఉండెను. చాలా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, వందనములు, స్తోత్రములు నాయన. దేవా, ఇంతవరకు మమ్మల్ని ఈ సన్నిధానం ముందు నిలబెట్టి దేవా క్రమముల యందు పాటల యందు నీవైంది నడిపించినందుకు స్తోత్రములు. దేవా, మీ విలువైన వాక్కును మేము మాట్లాడుతుండగా మీ వాక్కును అనుగ్రహించి దేవా ఈ దినము తండ్రి సంఘమునకు దేవా అవసరమైన సంగతిని తండ్రి బయలుపరచమని మీరు మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచి పిల్లరా, మరి నిన్నటి కాలదనమున 23వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తాం. లేని వార్తను పుట్టింపకూడదు అనే విషయమును ధ్యానం చేస్తాం. మరి ఈ దినము 24వ అధ్యాయంలో 10వ వచనంలో కనబడే మాట ఏంటంటే నీలమయమైన వస్తువు లేదా నీలమయమైన వస్తువు కనబడుతుంటే నిగనిగలాడు నీలమయము ఎలా ఉంది?
ఉంది? ఈ రంగు చూడటానికంట పిల్లరా నిగనిగలాగా ఆడుతూ ఉంది. ఎవరి పాదాల క్రింద ఉంది? దేవుని పాదముల క్రింద. ఈ యొక్క 70 మంది ప్రజలు కనబడి దైవజనుడైన మోషే గారు వచ్చి చూస్తున్నప్పుడు ఆయన పాదాలను చూడగానే ఆయన పాదాలు ఎలా కనబడుతున్నాయి? నీలమయమైన రంగులో ఉన్నాయి. పిల్లరా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మోషే ఇశ్రాయేలీయులు పెద్దలు ఎంతమంది పెద్దలంటే 70 మంది. ఎంతమంది అన్నారు? 70 మంది పెద్దలు అంటారు. మరి యాకోబు గారు బయలుదేరి ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు? 70 మంది. చూసారా? వారి పరిచయం ఐగుప్తు దేశంలో 70 మంది. పిల్లరా దేవుని దగ్గరికి వెళ్ళేసరికి కూడా లెక్క ఎంత కనబడుతుంది? 70 మంది. అంటే దేవుడికి మనం సమీపంగా ఉండగలిగితే దేవుడు తన అంతస్తు వివరణ మనకు ఖచ్చితంగా తెలియపరుస్తారన్నమాట. కనుక పిల్లరా చదవబడిన వాక్య భాగంలో ఆయన పాదముల క్రింద రంగు ఎలా ఉందంట? నిగనిగలాడు రంగు వలె ఉంది. గమనించవలసిన సంగతి ఏంటయ్యా అంటే పిల్లరా ఈ పెద్దలు 70 మంది ప్రజలు లేదా 70 మంది పెద్దలు కూడా తప్పనిసరిగా వారంట దేన్ని చూశారు? పిల్లరా పాదముల క్రింద ఉన్న. ఎవరి పాదాల క్రింద ఉన్నా? దేవుని పాదముల క్రింద ఉన్న ఈ రంగును చూస్తూ ఎంత ఆశ్చర్యంగా ఉన్న పిల్లరా. చూడండి ఆయన పాదాల దగ్గర రంగు దేన్ని తెలియపరుస్తుంది? ఏమంటే ఏ రంగులో ఉంది? ఏమంటే కాళ్ళు ఎప్పుడు తెలుపుగా ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటాయి? కొంతమంది నలుపుగాను, కొంతమందికి తెలుపుగాను ఉంటాయి కదా. మరి దేవుని పాదముల క్రింద రంగు ఎలాగుందంట? నీలమయముగా ఉంది. నీలమయము అనే అర్థాన్ని మనం చూస్తున్నప్పుడు పిల్లరా ఆకాశ మండలపు తేజమును కలిగి ఉంది. అంటే ఈ ఆకాశాన్ని మనం చూస్తున్నప్పుడు ఆకాశం ఏ రంగులో ఉంది చెప్పండి? నీలంగా ఉంది. కొన్నిసార్లు ఆకాశాన్ని చూసినప్పుడు ఆకాశం ఎంత అందంగా మారిపోతుంది, ఎంత నీలంగా మారిపోతుంది. పిల్లరా ఈ రంగు భూలోకానికి సరితూగనమాట. భూలోకంలో మనం కూడా కొన్ని రంగులు పెట్టుకున్నాం కదా, రకరకాల రంగులను యాడ్ చేస్తున్నాం కదా, రకరకాల రంగులను చేతితో పట్టుకున్నాం కదా. భూలోకంలో ఉండే రంగు ఎంత బాగుంటే దేవుని పాదముల క్రింద ఉన్న రంగంట ఎలా ఉంది చెప్పండి పిల్లలు? ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దైవజనుడు మోషే మాత్రం దేవుడు అంటున్నాడు కదా, మోషే మోషే నువ్వు మాత్రమే సమీపించాలి. 70 మంది ఎక్కడ ఉండాలి? దూరంగా ఉండి ఆరాధించాలి. చూసారా? అంటే సమీపించడానికి మోషే గారు ఏమయ్యారు చెప్పండి? దేవునితో సహవాసం చేయటాన్ని బట్టి, దేవునితో ఉండటాన్ని బట్టి పిల్లరా దేవుడు దగ్గరికి రమ్మన్నాడు. ఎంత భాగ్యం అండి! 70 మంది ప్రజలు ఒక దగ్గర ఆగిపోతే దేవుడు మోషే గారిని ఎక్కమన్నాడు? కొండ శిఖరములకు ఎక్కమన్నాడు. ఎన్ని రోజులు గడిపించాడు చెప్పండి? 6 దినాలు ఉండాలంట. ఎవరితో? 6 దినములు ఈ మేఘము కమ్మగా 7వ దినములో దేవుడు తన స్వరాన్ని విప్పుతున్నాడు. 7వ దినమున తన మేఘములో కమ్ముకొని దైవజనుడైన మోషేని పిలుస్తున్నాడు. పిల్లలు గమనించండి, మేఘమంతా కూడా దీన్ని కప్పివేసింది, కొండను కప్పివేసింది. ఇప్పుడు దేవుడిని చూసే అనుభవం మోషే గారికి ఉంది, దేవునితో మాట్లాడే అనుభవం మోషే గారికి ఉంది. మరి 70 మంది ప్రజలు ఏం చేస్తున్నారు? ఘోరంగా నిలబడ్డారు. అంటే ఇది ఒక్క అంతస్తు అయితే పిల్లరా అందరూ కూడా దేని చూశారంట? ఏం చెప్పట్లేదు. దేవుని పాదాల క్రింద ఉన్న రంగు ఏ రంగు చెప్పండి? నిగనే
నిగనిగలాడు నేలమయమైన వస్తువు వంటిది అన్నారు. అంటే వస్తువుగా ఉంది. ఆయన పాదాల కింద ఏముంది? నీలపు రంగు. ఎలా ఉందో చూడండి దేవుని వాక్యంలో. చూడండి, అందరూ చూసారా? కొందరు చూశారు. చెప్పాలి, అందరూ పరిమితంగా చూసారా? సంపూర్ణంగా చూసారా? లేదా చూడలేని వారిగా ఉన్నారా? నిర్గమాకాండ గ్రంథము 24:17 చదవండి ఒకసారి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడిన. చాలండి, వాళ్ళకి కనబడుతుంది. ప్రజలందరూ పైకి వచ్చారా? పైకి రాలేదంట. కింద నుండి ఆ దేవుని యొక్క పర్వతాన్ని చూస్తున్నప్పుడు ఎలా మారిపోయింది? వారి కంటికి దహించు అగ్ని వలె ఉంది. అగ్ని ఏ రంగులో ఉంది? చెప్పడమా? అంటే అగ్ని ఎలా ఉంది? ఎర్రగా మండిపోతా ఉంది. మరి ఇక్కడేమో దేవుని పాదముల కింద ఉన్నప్పుడు దైవజనుడైన మోషే 70 మంది చూసింది ఏ రంగుని? నీల రంగు. అంటే వీరు 70 మంది సమీపించారు. మోషే గారు కూడా దగ్గరకు వచ్చి చూశారు. వీరు చూసినప్పుడు ఆయన పాదాల కింద ఏ రంగు ఉంది? నీలం రంగు ఉంది. నిగనిగలాడే రంగు ఉంది. కానీ కొండ కింద ఉన్న ప్రజలు ఏ రంగును చూస్తున్నారు చెప్పండి? దహించు అగ్ని. అంటే ఇంకా వారు ఏ అనుభవానికి రావాలి? ప్రియులారా, దేవుడు తన పాదముల క్రింద ఉంచబడిన ఈ యొక్క రంగంట ఆకాశపు తేజస్సును తెలియజేస్తున్నట. అందుకనే ఆకాశపు రంగు ఆయన పాదాల క్రింద ఉంది. ఎవరి పాదాల క్రింద ఉంది? ఎంత ఆశ్చర్యం ప్రియులారా! మారిపోయిందంట స్థలం అంతా. దేవుడు తన పాదములను చూసిన భక్తుడైన వీరందరూ కూడా సాగిలిపడిపోయారు, నమస్కారం చేశారు. ఏం చేశారు చెప్పండి? నమస్కారం చేశారు. అయ్యా, ఈ రంగుకున్న కాంతి, ఈ రంగుకున్న విలువ, ఈ రంగుకున్న తేజస్సు ప్రియులారా, దాన్ని చూడలేక దైవజనుడైన మోషేతో పాటు 70 మంది ఏమైపోయారు? సాగిలిపడిపోయారు. కానీ ప్రియులారా, ఈ రంగు కోసం మనం ఇంకా చూడవలసి వస్తే ఈ రంగు క్రొత్త నిబంధనలో ఒక రకం పడుతుంది. యోహాను సువార్త, నాకు సమయంలో ముగిస్తాను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగలిగితే ఆ మాట మనకు కనిపిస్తుంది. ఇక్కడ 17వ వచనం కూడా ఒకసారి చూస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినాము. చూసారా? ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? మోషే గారి ద్వారా వచ్చింది. అంటే ఇప్పుడు కృప సత్యం ఎవరి ద్వారా అనుగ్రహింపబడుతుంది? యేసు ప్రభు ద్వారా. ఎంత ఆశ్చర్యం ఉందండి! అంటే 2 రకాల అనుభవాలు కనపడుతున్నాయి. ఒకటి, ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకువచ్చిన వాడు దేవుడైన మోషేను దేవుడు నిలవబెట్టి, జనకుడైన మోషేను దేవుడు నిలవబెట్టి ధర్మశాస్త్ర గ్రంథాన్ని నిలబెడితే ప్రియులారా, మరొకటి కృపా సత్యము ఎవరి ద్వారా వచ్చిందంట? యేసు ప్రభు ద్వారా వచ్చింది. గుట్లైన మీరు బాగా చూడండి, అక్కడ ఏమంటుంది? చూడండి, గుట్లైన ఉంటుంది కదా, అక్కడ చూడండి, జగదేక కుమారుడు అని ఉంటుంది. చెప్పండి, అద్వితీయ కుమారుడు అంటే అర్థమైంది? జగదేక కుమారుడు. జగదేక కుమారుడు అంటే సృష్టి ఆధీనములో ఉన్న కుమారుడు, సృష్టిని పట్టుకోగలిగిన కుమారుడు, సృష్టిని శాసించగలిగిన కుమారుడు, సృష్టిని బలపరచగలిగిన కుమారుడు, సృష్టిని చెప్పండి సాధుపరిచే కుమారుడు, సృష్టిని సానుకూలపరిచే కుమారుడు. ఇలాంటి కుమారుడు బిడ్డరా కృపయు సత్యమును కలిగి ఉన్నాడంట. ఎంత ఆశ్చర్యం ఉంది! అక్కడ మోషే గారికి ఒక పోలిక ఉంది. ధర్మశాస్త్రాన్ని పట్టుకున్నాడు. బిడ్డరా, దేవుని యొక్క పాదముల యొక్క రంగును చూశాడు. ఏ రంగు చూశాడంట? ఆయన రంగు ఎలా ఉంది? బిడ్డరా, పాదాల రంగు నీలంగా
ఇక్కడ క్రొత్త నిబంధనలో ఆయన వంగేంటి చెప్పనా? కృప సత్యం ఇలా మారిపోయింది. ఆయన ప్రేమ ఒక రంగుగా ఉంది. అక్కడ దేవుడు ప్రియులారా మా చదవబడిన వాక్య భాగంలో ఏ నరుడును ఎప్పుడు ఏం చేయడంట? చేరలేడు, చూడలేడు. మరి ఎక్కడి వచ్చాడు? దేవుడి కుడిపార్శ్వమున ఆయన నొమ్మున ఆనుకుని వచ్చిన కుమారుడు, ఆయనలో నుంచి వచ్చిన కుమారుడు కనుక ప్రియులారా ఈయనకున్న రంగేంటి? ఈయనకున్న పేరేంటగా అంటే ఈయన కృప కలిగిన వాడు, సత్యము కలిగిన వాడు. చూసారా ప్రియులారా? అంటే కృప ఒక రంగుగా ఉంటే సత్యము మరొక కోణంలో మరొక రంగును చూపిస్తుంది. ఈ ప్రియులారా పాదాల దగ్గర నిగనిగలాడు రంగు కనపడుతుంటే యేసుప్రభు దగ్గర ఏ రంగు ఉందంట ప్రియులారా? అంటే ఏ నరుడు ఏం చేయలేడు, దగ్గరికి రాలేడు ప్రియులారా, ఎవరు చూడలేరు కనుక ఈయన స్వయంగా రావాల్సి వచ్చింది. ఈయన దగ్గరికి ఎవరు చేరుకోలేరు అంటాడు కదా. అయ్యా ఈ తేజస్సు చూడలేక, ఈ పాదముల క్రింద ఉన్న రంగులు చూడలేక మేము ఏమైపోయాము అంటే సాగిల పడిపోయాము. సరే పిల్లలు ఎంత ఆశ్చర్యం ఉంది. 70 మంది ప్రజలు కూడా దేవుని పాదముల క్రింద ఉన్న రంగులు చూడలేకపోయారు. అంటే ఎలా ఉంది తేజస్సు? ఎలా ఎలా కనబడుతుంది తేజస్సు అంటే పాదాల క్రింద ఉన్న రంగే ఎంత తేజస్సుగా ఉంటే మరి దేవుని ముఖం ఎలా ఉంటుంది చెప్పాలి? దేవుని ముఖం ఎలా ఉంటుంది? ఈ అనుభవంలో ఆయన పాదాల క్రింద ఉన్న రంగు నిగనిగలాడుతుంటే నీలమయమైన ప్రియుల వస్తువు వంటి రంగుగా కనబడుతూ ఉంటే మరి ఆయన ముఖం ఎలా కనబడాలి? కొన్ని ముఖాలు ఏమో తేజస్సు రాదు. కారణం ఏంటి? గల్లుగా మారిపోతూ ఉంటారు. పిల్లలు గమనించండి, 2వ మాటలో ఆయన రూపం జగదైక నేల రూపము అంటే జగతిని శాసించగలిగిన కుమారుడు. ఏమంటే ఈ కుమారుడు అంట జగతిలో ఉన్న కుమారుడు, జగతిని శాసించగలిగిన కుమారుడు, ఆకాశ మండలమును ఎక్కిపోగలిగిన కుమారుడు, ఆకాశ తేజస్సును భూలోకానికి చూపించిన కుమారుడు అంటున్నాడు కదా. అయ్యా భక్తుడైన యోహాను మాట్లాడుతున్నాడు, కృపయు సత్యము నీ దగ్గర ఉన్న ప్రభువా. అదే చెప్పండి మనకి ఏ రోజంట చెప్పండి ఆదరించడానికి పిల్లల ఈ జగదైక కుమారుడు ఒకవేళ రాకపోయేలా నువ్వు ఆ రంగులు చూడగలవా? ఆ తేజస్సును చూడగలవా? ఆ నీల రంగుమయమైన ఆ దూపపరమైన రంగులు చూడలేవు కనుక దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్రములు మోషేతో నిలబెడితే కృపయు సత్యమును ఈయన ద్వారా రావాలి. ఈ రంగు చెప్పండి శాంతిని కనపరిచే రంగు. అని ప్రియులారా ముందుకు వెళ్ళి చూస్తే నిర్గమాకాండ గ్రంథాన్ని ఒకసారి చూడండి. 24వ అధ్యాయంలో ప్రియులారా నిర్గమాకాండ గ్రంథంలో ఇంకా సూటిగా మనకు కనబడుతుంది ఆ మాట. నిర్గమాకాండ గ్రంథము 24వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. చాలు 10వ వచనం ఒకసారి చదువు. ఆకాశ మండలపు తేజము వంటిది ఉండెను. ఆయన ఇశ్రాయేలీయులోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారిని దేవుడు చూసి అన్నపానములు పుచ్చుకొనిరి. చాలు. మరొక మాట ఏంటంటే దేవుని దర్శనం ఏం చేశారట? లేదా పట్టదు మీరు కొందరు వ్యక్తులు అప్పుడప్పుడు దేవుని మహిమను లేదా ప్రత్యక్షతను మానవ రూపంలో ఆయన స్వరూపమును చూశారు. ఏ స్వరూపాన్ని? ఆయన స్వరూపాన్ని చూశారు. కానీ దేవుడు అంటున్నాడు కదా ఎలా చూశారు? దేవుడి స్వరూపం ఎలా చూశారు? ముఖాముఖిగా చూస్తే బ్రతకలేరు కదా ప్రియులారా. ఇంకా చదువుకున్నాం ఏంటి? ఆ సీనాయి కొండ మీదకి దహించువలే ఆయన అగ్ని తెరవనప్పుడు ప్రజలందరూ చూశారంట. ఇది ఒక అనుభవం అన్నమాట. ఎలా చూశారు? అందరూ చూశారు. ఏ అనుభవంలో చూశారు? అగ్ని అనే అనుభవంలో చూశారు.
ఇశ్రాయేలీయులు 70 మంది పెద్దలు మోషే గారు కూడా ఏ రంగులు చూశారు, ఏ కాంతులు చూశారు అంటే దేవుని పాదముల క్రింద ఉన్న నీలమయమైన నిగనిగలాడుతున్న రంగులు చూశారు. ఇది ఒక అనుభవం అన్నమాట. అంటే వీరు చూసింది ఎవరి పాదాల క్రింద చూశారు? దేవుని పాదాల క్రింద చూశారు. మరి వీరు చూసింది అయ్యో ఎక్కడి నుండి చూశారు అంటే చూడండి, దేవుడు అంటాడు నీవు మాత్రమే సమీపించు, మిగతా ఎవరు రాకూడదు. అంటే మోషే గారికి ఉన్న అనుభవం వేరు, 70 మంది ప్రజలకు ఉన్న అనుభవం వేరు, కింద ఇశ్రాయేలీయులకు ఉన్న అనుభవం వేరు అన్నమాట. వెలిపిల్లరా, ఈ మాటను బట్టి దైవజనుడైన మోషే దేన్ని చూశాడంట? నిగనిగలాడుతున్న పిల్లల కాళ్ళ దగ్గర ఉన్న, కాళ్ళ క్రింద ఉన్న ఆయన రంగును చూపించాడు. ఆ రంగు ఎలా ఉంది? ఆకాశం వంటి రంగుగా మారిపోయింది. కనుక ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే 3వ భాగంలో నిర్గమాకాండ గ్రంథం 33వ అధ్యాయం కూడా ఒకసారి చూడగలిగితే అక్కడ కూడా మనకు మాట కనిపిస్తుంది. 33:23 వచనం. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పాను. చాలు. పార్శ్వమునికి అర్థం ఏంటి? వెనక తట్టు. చెప్పండి ఏంటి? ముందు తట్టు అన్నాడా వెనక తట్టు అన్నాడు దేవుడు? చెప్పాలి మీరు ఎవరు? ముందుకు చూడమని చెప్పాడా దేవుడు? వెనక తట్టు చూడమని చెప్పాడు. వెనకనే కదా రాయబడి ఉంది. అంటే అర్థం చేసుకోండి, అయ్యా మోషే నేను వెళ్ళినంత వరకు ఈ బండ సందులో నా మహిమ ఉంచుతున్నాను, నేను అక్కడ పెట్టి నేనేమవుతున్నాను? దాటుకొని వెళ్తున్నాను. ఆ పైకి వచ్చిన వాళ్ళంతా చదివితే నాకు అర్థమవుతుంది. ఏమంటే అంటే దేవుని ప్రభావం కానీ దేవుని మహిమ కానీ ఎంత శక్తివంతమైనది పిల్లరా. ఎదురుగానే మనం చూడలేదు, చూడలేరట. మరి దేవుడు మోషే గారిని పిలిచినప్పుడు ఏమన్నది? మోషే నువ్వు ఎదురుగా నా ముఖాన్ని నీకు చూపిస్తాను, నా పాదాలు నీకు చూపిస్తాను, నా చేతులు నీకు చూపిస్తాను అన్నారు కదా. కానీ దేవుడు అంటున్నాడు, మోషే నీవు నా వెనక తట్టురా. పిల్లరా, అంటే దేవుని మహిమ ఎవరు చూడలేదు చెప్పండి. ఏ నరుడును ఎదురుపడి చూడలేనంత మహిమ. చెప్పండి, ఏమన్నండి మహిమ? చూడలేనంత మహిమ. మానవుడు చూడలేడు కనుక పిల్లరా మాట్లాడిన వచ్చిన భాగంలో నా చెయ్యి తీసిన తర్వాత నా వెనక పార్శ్వమును చూచదు, కానీ నా ముఖమును నీవు కనబడదని మోషే చెప్పాను. ఎందుకు కనబడకూడదు చెప్పాలి అంటే దేవుని ముఖం మోషే గారికి ఎందుకు కనబడకూడదు? ఈ మాటను బట్టి మరింత చదువుకున్నాం కదా. ఏ నరుడును ఏ మానవుడును ఎవరి ముఖం చూడదు. ఆ ముఖము చూడలేనంత కాంతి. పొద దగ్గర కూడా మోషే గారు నిలబడ్డారు కదా. నిలబడలేక ఏమైపోయారు? సాగిలు పడిపోయారు. 70 మంది కూడా అయ్యా నీలమయమైన రంగును చూడలేక సాగిలు పడిపోయారు. మోషే గారు మాత్రం సమీపించి ఆయన కూడా అయ్యాడు సాగిల పడ్డాడు. అంటే దేవుని ముఖాన్ని మనం ఎలా చూస్తాము? ఆయన కాంతి, ఆయన తేజస్సు, ఆకాశ మండలమును సృష్టించిన ఎంత దేవుని మహిమ నువ్వు ఎలా చూసి పట్టుకోగలవు? ఎలా గమనించండి. అంటాడు కదా, నా వెనకకు తట్టురా, నా ఎదురు ముఖము నువ్వు చూడలేము మోషే. కనుక పిల్లరా వెనక పార్శ్వమును చూచదు. కారణం ఏంటి? ఏ నరుడును ఆయన ముఖమును చూడజాలడు. 3వ మాటలో పార్శ్వమును అనగా తన వీపు అని అంటున్నాం. పిల్లలు ఏంటి? ఆయన ఏం చూస్తున్నాడు? వెనక భాగానంతా చూస్తున్నాడు. కానీ ముందు తేజస్సు ఏంటి చెప్పండి? చూడలేనంతగా ఉందంట ఆయన మహిమ. అప్పుడు ఎలా ఉంది? చూడలేనంతగా. అందుకనే కదా ఇలా చదువుకున్న నిగనిగలాడు నీలమయమైన చెప్పండి ఏంటి? వస్తువు. ఎలా ఉంది వస్తువు? అలాగే ఏమిటి కూడా చెప్పండి ఎలా మెరిసిపోతుంది? నిగనిగలాడుతూ మెరుస్తుంది. అన్నా కదా వజ్రాలు
నిగనిగలాడు లోకములో దొరికి వజ్రాలే ఎంత చెప్పండి నిగనిగలాడు విధముగా ఉంటే పిల్లరా ఆయన పాదముల క్రింద ఉన్న ఆ యొక్క నీలమయమైన వస్తువు అంటే ఎలాగో చెప్పండి నిగనిగలాడుతుంది. దాన్ని చూసి వారు ఏం చేయలేకపోయారంటే పిల్లలు చూడలేక సాగిలపడిపోయారు. ఇంకా మరొక కోణంలో చూస్తే భక్తుడైన యెషయా మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి ఒకసారి యెషయా గ్రంథము, అక్కడ కూడా ఒక మాట కనిపిస్తుంది. యెషయా గ్రంథము, ఈ మాట మనందరికీ తెలిసిన సంగతే. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొని ఈ 4వ మాటలో మిరుముట్లు కలిపే తేజస్సు ఎలా ఉందంట? మిరుముట్లు కలుపుతుందయ్యా అంటున్నాడు కదా. రాజైన చెప్పండి ఎవరు? ఉజ్జియా. ఎవరైనా చెప్పండి, ఎవరైనా ఎలా ఉన్నాడు? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. అంటే ఇది ఖచ్చితంగా చెప్పండి, ఇది ముందో వెనకో తెలియదు కానీ ఎవరికి వచ్చింది దర్శనం? భక్తుడైన యెషయా తన దర్శనంలో చూస్తూ రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరానికి ముందో లేదా ఆ సంవత్సరానికి ఏమొచ్చింది? దర్శనంలో చూస్తున్నాడంట. దేవుని యొక్క చొక్కాయి దేని నింపింది చెప్పండి? ఎంత ఆశ్చర్యం ఉందండి. ఇప్పుడు ఆయన చొక్కా ఎంత ఉంది చెప్పండి? ఆయన చొక్కా దేవాలయమును ఏం చేస్తుంది? నింపివేసింది. అంటే ఆయన ధరించిన చొక్కా ఎలాగుంది? ఆయన పాదాలు ఎలాగున్నాయి? కనుక ప్రియులారా ఆలోచన చేయండి. మరి మోషే గారు 70 మంది ప్రజలు ఎంత పెద్ద పాదాలు చూసుకుంటారు? ఆలోచన చేయాలి కదా. అసలు నీలమై ఉంటే దేవుడు మహాకారాన్ని బట్టి చిన్నగా వచ్చాడా? ఏమంటే చిన్నగా ఉన్న దేవుడు వచ్చాడా కొండ దగ్గరికి? మరి లేదా ఈ మాటను బట్టి ప్రియులారా ఆయన చొక్కాయి దేవాలయం ఏం చేసింది? కప్పి వేసింది. అంటే చెప్పండి దేవుడు ఎలా ఉన్నాడంట ఆయన? ఏమంటే ఆ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని పాదాలు ఎలాగున్నాయి? ఆ పాదాల క్రింద ఉన్న రంగు ఎంత పెద్ద స్థలంలో ఉంది ఆలోచించింది ప్రియులారా. ఎంత పెద్ద రంగు ఏం తెలుపుతుంది అంటే దేవా ఆకాశ మండలములో ఉన్న రంగు భూలోకమనే పాదముల క్రింద కనబడుతుంది. చూసారా? అందుకని ఆ తేజస్సు చూసి మరి ఏం చేశారు చెప్పండి? అయ్యా ఎంత గొప్ప తేజస్సు మేము చూడలేకపోతున్నాం కనుక, ఈ నిగనిగలాడే తేజస్సును మేము వర్ణించలేకపోతున్నాం కనుక సాగిలపడిపోయాము. చూసారా పిల్లలు? సాగిలపడటం ద్వారా మన భక్తి, మన వినయము, మన సంస్కారము దేవుని యొక్క కనపడాలన్నమాట. ఇప్పుడు అన్నాడు కదా, మోషే మోషే నీవు సమీపించు, మిగతా వారు కొంత దూరంలో ఉండి ఆరాధిస్తారు. నిజమే ప్రియులారా? చెప్పండి, ఇది చెప్పిన మాట చెప్పండి. అందరూ రావడానికి ఒక్కొక్క అనుభవంలో ఒక్కొక్కరు ఉన్నారు. 70 మంది అనుభవం లేదుగా ఉంటే మోషే గారి అనుభవం ఎక్కడ చెప్పండి? దేవుని దగ్గరికి వచ్చాను. కానీ పిల్లరా ఈ 4వ మాటలో ఆయన తేజస్సు ఎలా ఉంది? మిరుమిట్లు కలుపుతుందట. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తిమోతికి రాసిన 1వ పత్రికలో అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది పిల్లరా. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట ముగించుకుంటాను. ఏ తేజస్సు అండి? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే ఎలా ఉన్నాడంట? ఆయన అమరత్వము గలవాడైనాడు. 5వ మాట చెప్పండి, మహిమాన్వితమైన తేజో రూపము. ఆయన మహిమను వర్ణించలే కదా, ఆయన రూపాన్ని వర్ణించలే కదా. ఆయన రంగు ఎలా ఉందో చెప్పండి? మహిమాన్వితమైన తేజో రూపము. అంటే సమీపింపరాని తేజస్సు ప్రభు అనుకున్నాడు భక్తుడు. ఏ తేజస్సు అంటండి? మరి ఎవరు సమీపింపరాని తేజస్సు అంటే మరి మోషే గారికి దేవుడు ఏమన్నాడు? ఏమంటే
భక్తుడికి ఏమన్నాడు? సమీపింపరాని తేజస్సు. ఎవరు ఏం చేయలేరు, ఎవరు రాలేరు కదా, ఎవరు ఉండలేరు కదా, ఎవరు దగ్గరికి రావడానికి అవకాశం లేదు కదా. ఏ తేజస్సు ఇది? సమీపింపరాని తేజస్సు. అందుకనే వారు కూడా దూరంగా ఆగిపోయారు. ఏ తేజస్సు? ఇలా తేజస్సు అంటే ఇక్కడ దగ్గరగా ఉండి అక్కడ పడేది కాదు. ఆ తేజస్సు ఆ దూరంలో పడితే ఆ తేజస్సు కాంతి మీరు ఎక్కిన ఆవిడ దూరంలో ఏమైపోయింది? కనబడుతుంది. అంటే చూడండి, ఆ తేజస్సుకున్న శక్తి, ఆ తేజస్సుకున్న మహిమ దూరంగా ఉండిపోయిన వారి దగ్గరికి ఏమైపోయింది? ప్రకాశింపజేస్తా ఉంది. అంటే రాలేకపోతున్నారు. ఈ తేజస్సులోని మేము ఏం చేయలేకపోతున్నాం, రాలేకపోతున్నాం. కానీ పిల్లలు అంటున్నాడు కదా భక్తుడయ్యా, ఉన్నడు కూడా ఈ తేజస్సులోనికి ఎవరు రాలేడు? మానవుడు సమీపించలేడు, మానవుడు దరికి రాలేడు. కనుక పిల్లరా, ఇది ఏ తేజస్సు? మహిమాన్వితమైన తేజస్సు. అందుకని చదువుకున్నాం యోహాను సువార్త. ఆయన ఎలా ఉన్నాడు? అయ్యా, నరుడు ఎవరు రాలేదు కనుక నేను నరుడుగా మారిపోతాను. చూసారా, నరుడు ఎక్కడ రాలేడు? దేవుని దగ్గర రాగలరా? రాలేడు కనుక దేవుడు ఏమవ్వాలి? నరుడుగా మారవలసి వచ్చింది. కనుక పిల్లరా, ఈ నరుడు ఎక్కడ కూర్చున్నాడు? ఏ చెప్పట్లేదు మీరు, దేవుని దగ్గర కూర్చున్నాడు. ఏమంటే పాపి, సాధారణమైన మానవుడు, నీతిమంతుడైనా మరొకడైనా ఎవరు ఈ తేజస్సులోనికి రాలేడు కదా. మరి ఇటువంటి మహిమలోనికి రాలేని వారు అయి ఉన్నాము కనుక ఆ నరుడిగా దేవుడు వచ్చి ప్రకటన చేసుకున్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప సత్యము, ఎంత గొప్ప కృప కనబడుతుంది. కనుక పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో ఆ మాట చూసుకొని ముగించుకున్నాం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయంలో అక్కడ ఒక రంగు మనకి కనపడతా ఉంది. 10వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నీల కాంతమయమైన సింహాసనము వంటి ఒకటి అదుపడి ఉంచాను. ఎవరు కనపడుతుంది? భక్తుడు ఏం చూస్తున్నాడు చెప్పండి. ఏమంటే ఆయన దర్శనంలో ఏం చూస్తున్నాడు? భక్తుడైన ఎదిగారట సింహాసనం చూస్తుంటే, సింహాసనం ఎలా ఉంది? కొంతమందికి సింహాసనాలు ఇష్టం కదా, కొంతమందికి ఏం కావాలి? తెల్ల సింహాసనం కావాలి, కొంతమందికి నల్ల సింహాసనం కావాలి, కొంతమందికి తెలుపు సింహాసనం కావాలి. ఏమంటే సింహాసనానికి మొదలు ఏం చేయించుకుంటాం? పిల్లల చక్కగా మోటివేషన్ చేయించుకుంటాం. మన ఇష్టం కదా. ఎందుకంటే దాని మీద ఎవరు కూర్చోవాలి? మనమే కూర్చొని మనమే దర్జాగా కనపడాలి. ఏమంటే ఎదుటి వారి ముందు ఎలా కనపడాలి? కొంతమంది సింహాసనానికి ఏం పెట్టుకుంటారు? సింబల్గా బొమ్మలు పెట్టుకుంటారు. యానిమల్స్ బొమ్మలు పెట్టుకుంటారు లేదా? సింహాల బొమ్మలని. ఇలా అంటే వారి కూర్చోడానికి, వారి గొప్పతనాన్ని చాటుకోవడానికి లోకంలో మానవుడంట చెప్పండి ఈ యొక్క సింహాసనాన్ని రకరకాలుగా మోడిఫికేషన్ చేసుకుంటాడు, నచ్చినట్టుగా తయారు చేసుకుంటున్నాడు. కానీ భక్తుడు అంటున్నాడయ్యా, ఈ సింహాసనం నా కంటికి ఎలా కనబడుతుంది? నీలమయమైన, బాగుందండి. అంటే ఏ రంగులో ఉంది? ఆకాశం నీలము. ఏ రంగులో ఉంది ఆకాశం? నీలకాంతి. ఎన్ని రంగులు కలుపుతారు? రంగు వచ్చింది. ఏ రంగు పోతే ఆ రంగులోకి మారాలి. విశాలమైన ఆకాశం ఇక్కడ తాగిపోయిందా? ప్రపంచం అంతా ఉందా? ప్రపంచం అంతా కూడా రంగులు ఏం చేశాడు? ప్రభు దిద్దినవాడైనాడు. అంత ప్రపంచంలో ఆయన రంగు దిద్దితే మరి కొండ దగ్గర ఆయన పాదాల కిందకు వచ్చిన రంగు ఎంత స్థలంలో ఉంది? ఎంత స్థలంలో విస్తీర్ణం కలిగి ఉంది? పిల్లరా, ఆయన కాంతి ఎంతవరకు వెళ్ళింది? ఆయన కాంతి చూడలేక పిల్లరా 70 మంది ఏమైపోయారు? ఆయన కాంతి చూడలేక మోషే గారు ఏమయ్యారు? చూసారా ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ప్రపంచం అంతా ఆకాశం ఉందా? ఒక దగ్గర చెప్పండి. ఏ దేశం వెళ్ళినా కనబడేది ఏంటి? ఆకాశం లేని దేశం మీద ఉంటారు చెప్పండి. ఉంటుందో? ఆకాశం లేని దేశం ఉండదు. ఆకాశం లేకపోతే దేశమే ఉండదు. చెప్పండి, ఏముండదు? ఆకాశమే లేకపోతే ఏముండదు? దేశమే ఉండదు. అయ్యా, ఈ ఆకాశం ఎక్కడికి వెళ్ళినా ఏ రంగులో ఉంది?
నేను రంగులైన పెట్టాడా, రకరకాల రంగులు పెట్టండి. ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే నేనంటాను, సింహాసనాన్ని చూపిస్తుందంటే ఈ రంగు. ఏ రంగు? నీలమయమైన రంగు, నిగనగలాడే రంగు. దేవునికి బహుశా పిల్లల దేవుడి వర్ణనను తెలియజేసే రంగుగా ఉంది. కానీ పిల్లల ఇటువంటి రంగు ఎక్కడికి వచ్చేసింది? సీనాయి కొండ దగ్గరికి వచ్చిందండి. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మోషే గారితో పాటు ఎంతమంది చూశారు? మనం కూడా ఈ రంగును చూడగలిగిన భూమికి రావాలి. చెప్పండి, ఈ రంగు ఇది నిగనిగలాడు నీలమయమైన రంగు. చాలా మంది కొంతమంది రంగులు అంటే ఇష్టం కదా. ఇష్టం ఉందా లేదా మీకు? కొంతమంది తెలుపు ఇష్టం, ఒకరు నచ్చింది, ఒకరు నచ్చిందా నచ్చదు. ఒకరికి నాకు ఇష్టం, ఒకరు వైట్ ఇష్టం, ఒకరికి బ్లూ ఇష్టం, ఒకరు రెడ్ ఇష్టం. అంటే రకరకాల రంగులు కలిగిన మనస్తత్వం కలిగిన వారు. కానీ దేవుని యొక్క రంగు, దేవుని యొక్క వర్ణనకు, గౌరవానికి అనుకూలమైన పాదముల క్రింద ఉన్న రంగు ఏదని చెప్పండి? నిగనిగలాడు నీలమయమైన రంగు. ఇది నీకు నచ్చినట్టుగా రావాలంటే రాదు. దేవుని పాదముల క్రింద ఉన్న ఈ రంగు. మోషే గారు అన్నారు, యా ఎంత గొప్ప భాగ్యం ప్రభువా, ఈ రంగు నీ పాదముల క్రింద ఉండగా మేము చూసి ఏమైపోయామో తెలుసా? సమీపించలేకపోతున్నాం. ఎందుకు? ఆ రంగు ఎలాగుంది చెప్పండి? ఒకటి రంగుగా ఉంది, రెండోది ఏం చేస్తుంది? నిగనిగలాడుతుంది. అంటే మెరుస్తానే ఉందంట నెలవు. అందుకనే బంగారం షాప్ ఉన్నప్పుడు ఐటీ కడతారు. ఏం చేయండి చెప్పండి అమ్మా. బంగారం ఏం చెప్తారు? చూస్తా ఉంటారు. అది ఏం చేసింది? ఆ లైట్ మెరుగుతాం. ఎక్కువ మెరిగితే మనకు బాగా నచ్చింది, బాగా మెరిస్తే మనకు అనుకూలంగా. కానీ పిల్లరా, ఇప్పుడు మోషే గారికి కూడా ఎలా కనపడుతుంది? ఈ రంగు మెరుస్తా ఉంది. అంటే రకరకాల భూలోకంలో కాంతులు మెరవటం మనం చూసాం. కానీ దేవునికి పాదముల క్రింద ఉన్న రంగు ఎలా మెరుస్తుంది? నిగనిగలాడుతూ మెరుస్తుంది. కనుక పిల్లరా, ఈ రంగును చూసిన మోషే అంటున్నాడు, అయ్యా ఎంత గొప్ప భాగ్యం ఎవరికి ఉంది? ప్రజలకు లేదు. ప్రజలు ఏ రంగు చూశారు? పైకి వచ్చారా? దగ్గరికి వచ్చారా? పాదాలు చూసారా? ప్రభు పాదాల క్రింద ఉన్న రంగును వారు చూడలేదు. పరిమితి అయిపోయారు. ఎక్కడికి? కొంతమందికి ఎంతో పరిమితి అవుతారు. అదే వాళ్ళకి ఇష్టం. అంతే కదా. కొంతమంది ఆదివారానికి పరిమితి, కొంతమంది సంవత్సరానికి ఒక్కసారి పరిమితి, కొంతమంది సువార్తలకే పరిమితి, కొంతమంది కాలాలను బట్టి పరిమితి. ఇలా ఇశ్రాయేలీయులకి ఎంత ఉండిపోవడం పరిమితిగా మారిపోయింది. అందుకనే వారు దహించోటిని చూశారు, కానీ దేవుని పాదముల క్రింద ఉన్న రంగు సరిగ్గా చూడలేకపోయారు. ఎవరు చూశారు? 70 మంది పెద్దలో ఇంకెవరు చూశారు చెప్పండి? దైవజనుడైన మోషే. ఎంత గొప్ప అనుభవం ఉంది. ఈ రంగు గురించి వివరించాలంటే ఇంకా చాలా మాటలు ఉన్నాయి. కనుక సమయం అయింది కనుక చెప్పండి, మన అంశం ఏంటి? నీలమయమైన వస్తువు. ఏ వస్తువు? చాలా రంగులు మనం నిర్ణయించేసుకుని చక్కగా ఏం చేసుకుంటాం? ఆ కాలం వచ్చినప్పుడు చక్కగా మనం పూజ చేసుకుంటాం. ఈ రంగు కాదు. ఇది ఎటువంటి రంగు? ఆకాశం తేజస్సు ఎలాగైతే కనపడుతుందో ఆయన పాదముల క్రింద ఉన్న రంగు ఆయన పాదాల దగ్గర కనపడుతుందంట. ఇలాంటి రంగు చూసిన మీరంతా కూడా సాగిలి పడిపోయి పాదాలు చూసారా, మొక్కాన్ని చూసారా? చెప్పాలి. ఆయన పాదాలు చూసేవారు ఏమైపోయారు? అర్థమైందా? ఆ వచనం చదివారు కదా. 10వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు అంటే ఏముంది? ఇది చూసేవారు ఏమైపోయారు? సాగిలి పడిపోయారు. అంటే పాదముల క్రింద ఉన్న రంగులు చూసే వారు చూడలేకపోతే మరి ఆయన ముఖాన్ని మనం చూడగలరు? ఆయన ముఖాన్ని ఏ విధంగా చూడగలరు? కనుక పిల్లరా, ఏమంటున్నాడు భక్తుడయ్యా? సమీపింపరాని తేజస్సు. ఏ తేజస్సు అండి? ఎన్నడూ ఎవరును సమీపించలేరు. ఇలాంటి దేవుడు కేవలం మన మీద ఉన్న ప్రేమతో యోహాను సువార్తలో ఎలా అయిపోయాడంట? కృప కలిగిన వాడిగా, సత్యము చూపించేవాడిగా. మనం తేజస్సును పిల్లల సమీపింపలేము కనుక ఆ తేజస్సు ఏమైపోయింది? మన దగ్గరికి వచ్చేసింది. కనుక
ఆ నరుడే దేవుడిగా మారిపోయాడు కనుక పిల్లరా, ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం కనుక ఇలాంటి అనుభవాన్ని నీలమయమైన రంగులోనికి మనం కూడా ఏం చేయాలి? కొంతమంది అంటారు కదా, కళ్ళు మూసుకోగానే కొన్ని కార్స్ కనపడతాయి అన్నారు పిల్లరా. ఉందా లేదా? చాలా మంది చెప్తా ఉంటారు, ఏ కలర్ కనపడిందని చెప్పు. ఈ కలర్ కాదు, కనపడాల్సింది ఏ కలరో? నీలమయమైన కలరు, దేవుని పాదముల క్రింద ఉండవలసిన కలరు, దేవుడి దర్శనంలో చూడగలిగే అనుభవం ఉంటే ఖచ్చితంగా దేవుడు ఉంటున్నాడు. మోషే అంటాడు కదయ్యా, ఈ సన్నిధి రాకపోతే నేను ఎక్కడికల్లా? ముందుకెళ్ళా అంటాడు దేవుడు. ఆ సన్నిధి నీకు తోడుగా ఉంది. అటువంటి అనుభవం మనం రావాలి కనుక పిల్లరా, అలాంటి నీలమయమైన వస్తువు లేదా ఆయన పాదముల క్రింద నిగనిగలాడు ఆ యొక్క రూపాన్ని చూడగలిగిన భాగ్యంలో మనం కూడా ఏం చేయాలి? ఖచ్చితంగా రావాలి. కనుక అటువంటి స్థితిని, అటువంటి భాగ్యమును దేవుడు మనందరకు దయచేయును కాక. దేవుడి కొద్ది మాటలు దీవించి మేఘం ఎక్కించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో ఈ దినము 24వ రోజులో మరి కుటుంబం ద్వారా వచ్చిన మనకు మరి ఈ యొక్క పూర్వపు ఆశీర్వాదములతో మన గృహములకు మనము సాగిపోదాం. ప్రార్థన.